ఏపీ 13 న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల చేసిన అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంది సగం రుణమాఫీతో ఆర్భాటపు సంబరాలు. బీఆర్ఎస్ విమర్శ. హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రస్తుతం సీజనల్ వ్యాధుల గురించి రోగులతో ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మంచి వైద్య సేవలు అందిస్తే ప్రజల మనసుల్లో గుర్తుండిపోతారని, ప్రభుత్వం ఆసుపత్రులపైన ప్రజల నమ్మకం పెరిగేలా వైద్య సేవలు అందించాలని, బ్రతికించి చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఇస్తున్న ఆహారం, ఐరన్ మాత్రలు అందుతున్నది లేనిది పరిశీలించాలని, సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని గ్రామాలు తిరగాలని, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు మాతా శిశు సంరక్షణపైన పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. ఈ రోజు వరకు ఎంతమంది గర్భిణీ స్త్రీలు నమోదయ్యారని సబ్ సెంటర్ల వారీగా ఇన్ఛార్జీలను అడిగిన జిల్లా కలెక్టర్ అనంతరం సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. But this is not the way to work. Yes, this is the time to work. The vice is the mental and block. Health body, police, ఏమంటే ఆ స్టేజ్ మనం కూడా చదువుతాం కావచ్చు. But this is the time to work. అందులో మీ సెక్టర్ అంటే ఎంత హ్యాపీ పని చేయాలి. మొత్తం ప్రతిదాన్ని ఇది నాది అనుకోవడంతో ఈ సబ్ సెంటర్ పనిలో ఉన్న మొత్తం మై వర్క్. I got a good opportunity to solve the meeting. అటు పనిచేస్తే ఎంత గ్రామ స్థాయిలో మనం సర్వీస్ ఇస్తే చేసే చిన్న పని కూడా వాళ్ళు మనం ఎప్పుడు చూపెట్టుకుంటాం. లిస్ట్ వీటి యొక్క లిస్ట్ ఇస్తారు సార్, సబ్ సెంటర్స్ లిస్ట్. మీకు ఐడియా మీ రెండే మీ రెండు సబ్ సెంటర్లో మీ ఎంసీస్ ఉన్నాయి కదా, మీ దగ్గర యాదాన్ టుడే ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారని అంటున్నాను. ఐడియా నమస్కారం సార్, నా పేరు అనుష సార్, హెచ్డబ్ల్యూసీ యాచరం సార్, ఎమ్మెల్యేస్పీ. మీరే సార్ హెచ్డబ్ల్యూసీ కొత్తగా మీ క్వాలిఫికేషన్ మెడికల్ అంటే కాదు, ఇక్కడికి వచ్చి డిఎస్సీ నర్సింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఎమ్మెల్యేస్పీ గ్రీన్ సార్, బిఏఎంఎస్ క్వాలిఫికేషన్ సార్, బిఏఎంఎస్. గుడ్ మార్నింగ్ సార్, ఎం నందిని సార్, హెచ్డబ్ల్యూసీ రామగుండ సార్, ఎమ్మెల్యేస్పీ. మీ క్వాలిఫికేషన్ బిఎస్సీ. గుడ్ మార్నింగ్ సార్, మంజుల సార్, తిరుమలగిరి సబ్ సెంటర్ సార్, బిఎస్సీ నర్సింగ్. గుడ్ మార్నింగ్ నాగరాజ్ సార్, ఎమ్మెల్యేస్పీ, హెచ్ఎన్ఎల్ సెంటర్, చెన్నారెడ్డి కూడా, బిఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్. 4 రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గ ప్రజలను నేరుగా కలుసుకోనున్న నారా భువనేశ్వరి నియోజకవర్గంలో 4 మండలాల్లో పర్యటించి చంద్రబాబును గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపనున్న నారా భువనేశ్వరి 4 మండలాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్న నారా భువనేశ్వరి గారు గత ఎన్నిక వేళల్లోని ఇచ్చిన హామీ ప్రకారం నియోజకవర్గంలో 2 బూతులు పైపాల్యం, కంచి బందాబల్లిని దత్తత తీసుకోనున్న నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అధిక మెజార్టీ వచ్చిన బూతులను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్న నారా భువనేశ్వరి. కుప్పం నియోజకవర్గ శాసన సభ్యులు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీమతి నారా భువనేశ్వర్ గారు
కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయటం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను, ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మీతో మీ సమస్యలు తెలుసుకోవటానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను కుప్పంకి వస్తాను, మీ అందరితో కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను, మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది. మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు 12:15 ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత కమ్మగుట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, అక్కడ వాళ్ళకు కావాల్సిన అవసరాలు తెచ్చడం కోసం ఉమెన్ తోటి అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత కంచి బందారపల్లి రావటం, అక్కడ కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను ప్లస్ భువనేశ్వర్ గారు ఏ బూత్ అయితే మెజారిటీ వస్తుందో, కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ మెజారిటీ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని చెప్పిన ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. అయితే 2 అంశాల్లో 2 బూత్లు మనకి 2 గ్రామాలు మెజారిటీ రావడం జరిగింది. మేడం గారికి ఆ విషయం తెలియజేస్తే ఇబ్బంది ఏం లేదు, 2 గ్రామాలను కూడా నేను దత్తత తీసుకుంటానని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఆవిడ మంచి మనసుకి మేమందరం కుప్పం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంచి బందార్లపల్లి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అక్కడ అనౌన్స్ చేయటం, దానికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మేడం గారు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత సేమ్ మళ్ళీ గుత్తార్లపల్లికి వస్తారు. గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను, తర్వాత ఉమెన్ ఇంటరాక్షన్ కొత్తపల్లిలో, మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ కార్యక్రమం ముగుస్తుంది. ఉదయం 9 నుంచి 9:30 మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కుప్పం టౌన్లో ప్రారంభించడం జరుగుతోంది. దాంట్లో మహిళలకి రకరకాల అంశాల మీద, అది కుట్టు శిక్షణకు సంబంధించిన కేంద్రం ఆల్రెడీ ప్రారంభమై ఉంది. అదే కాకుండా ఇంకా కొత్త అంశాల మీద వాళ్ళకి శిక్షణ ఇచ్చి లోన్స్ ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనిచేస్తుంది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తర్వాత కొత్తపల్లి గ్రామంలో మళ్ళీ మహిళలతో ముఖాముఖి, అక్కడ సమస్యలు తెలుసుకోవటం, వాటికి సంబంధించి అన్ని కార్యక్రమాలు రూపొందించడం. తర్వాత నడుమూరులో మళ్ళీ మహిళలతో ముఖాముఖి, అవన్నీ కూడా మాట్లాడి అక్కడ సమస్యలు కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. తర్వాత పైపాల్యం, ఇందాక కంచి బందార్లపల్లి ఎలా మెజారిటీ ఉందో సేమ్ పైపాల్యం కూడా మనకి కాన్స్టిట్యున్సీలో హయ్యెస్ట్ మెజారిటీలో ఉంది. కాబట్టి పైపాల్యం గ్రామాన్ని కూడా మేడం గారు దత్తత తీసుకునేటటువంటి అనౌన్స్మెంట్ అవన్నీ కూడా అక్కడ తెలియజేయటం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఊర్లబోబన్పల్లికి వెళ్ళటం, అక్కడ కూడా ఉమెన్ ఇంటరాక్షను. నెక్స్ట్ గుండ్లనాయనపల్లి, అక్కడ కూడా ఉమెన్తో ఇంటరాక్షను. అలాగే సాయంత్రం 6:30కి మీటింగ్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ సంస్థ ఇన్ఫ్లుయెన్స్ లీడర్సు కోఆర్డినేషన్ కమిటీ ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. తర్వాత 25వ తారీఖున శాంతిపురం మండలంలో ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది సోమాపురంలో ఉంటుంది. అట్లాగే కర్లగట్ట గ్రామంలో కూడా ఉమెన్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల అవగాహన తీసుకుని వచ్చేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ పీఓ ఇంద్రసేన,
సిఓ ముస్తఫా, ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు మరియు సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలో ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేస్తూ పర్యటించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గుంతల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిలో దోమల మందు పిచికారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిల్వ ఉన్న నీటిలోనే లార్వా పెరిగి దోమల వ్యాప్తి జరిగి విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యమే అమ్మ ఆరోగ్యమే నీటి నిల్వలో తొలగిద్దాం, నీటి నిల్వలో తొలగిద్దాం, నివారిద్దాం. మోసానికి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు నిధులు రుణమాఫీకి మళ్లింపు. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఒకేసారి మాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి రైతు భరోసా ఎగ్గొట్టి కొంతమంది రైతులకు 6,000 కోట్లతో 1 లక్ష రుణమాఫీ చేయడం రైతులను మోసం చేయడమే అవుతుంది అని వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ దుయ్యపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ పైన రైతాంగాన్ని మభ్యపెడుతుందని అన్నారు. 6,000 కోట్లతో రుణమాఫీ అవుతుందా అని ప్రశ్నించారు. యాసంగి రైతు బంధులోనే రైతులకు 2,000 కోట్లు ఎగ్గొట్టి వానాకాలం రైతు బంధు గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 10,000 కోట్లు ఎగ్గొట్టారని అన్నారు. 1,73,00,000 మహిళలకు గాను 2,500 చొప్పున ఈ ప్రభుత్వానికి బాకీ పడింది. కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధుకు కూడా ఈ ప్రభుత్వం తిలోకాలు ఇచ్చిందని వారు ఇచ్చిన మాట ప్రకారం ఒకే సమయంలో రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు నెలకు 2,000 చొప్పున, నిరుద్యోగులకు 4,000 చొప్పున, భూమి లేని కౌలు రైతులకు 15,000 రూపాయల చొప్పున 6,240 కోట్లు ఇవ్వాలని, వరి ధాన్యం పైన 6,500 కోట్ల బోనస్ అని ఎగ్గొట్టి కేవలం 6,000 కోట్లతో 1 లక్ష రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఈ సమావేశంలో నందిమల్ల అశోక్, నాగన్న యాదవ్, సింగిల్ విండో ప్రెసిడెంట్ వాసుదేవారెడ్డి, గంధం పరంజ్యోతి, రహీం, యుగంధర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అదేదో ప్రపంచాన్ని జయించినట్లు, ఇక లేకపోతే ఎక్కడ ఆ సమాజంలో ఎన్నడూ ఇటువంటి వింతలే జరగనట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే, మరి ఒకే విడతలో ఇవ్వకుండా ఇవాళ 1,00,000 రూపాయల వరకే ఇస్తూ మరి సగం బాకీ చెల్లించి మరి దానికే సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి రైతాంగం కూడా గుర్తించాలి. ఈ రాష్ట్రంలో రైతు బంధు కింద 5,000 రూపాయలు జమ చేస్తే 7,500 కోట్ల రూపాయలు రైతు భరోసా అంటే రైతు బంధుకే అవుతుంది. అదే మీరు రైతు భరోసాగా ఇస్తానన్న 7,500 రూపాయలు అర్ధ సీజన్కి ఇస్తే 11,250 కోట్లు కావాలి. మరి 11,250 కోట్లు ఇవ్వకుండా ఇవాళ రుణమాఫీ చరిత్ర సృష్టించినట్లు 698 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తుంది. మీరు ఇవ్వాల్సిన 11,250 కోట్లు ఎక్కడ, మీరు చేస్తున్న 6,998 కోట్ల రూపాయలు ఎక్కడ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది రైతుల నోట్లో మట్టి కొట్టినట్లు కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రైతు భరోసా కింద మీకు ఇవ్వాల్సిన 15 అంటే 7,500 రూపాయలు వానాకాలం సీజన్లో చెల్లిస్తే రైతులకు 11,000 పైచిల్ కోట్లు వస్తే ఇవాళ మీరు ఇచ్చిన సగం రుణం 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 600 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమన్నట్లుంది, కోతిని కొలసమని చెప్తే 2 పిల్లల కొట్లాట, కోతి కొట్లాట లాకుంది. ఇవాళ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా మోసపోతుంది. ఇక్కడ తక్కువైతే నాకు, ఇక్కడ తక్కువైతే తక్కట్లో తూకం వేసిన కోతిలాగా రోజు రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థం సగం గుండు కొట్టింది. ఇవాళ 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఉందో అది ఇవ్వకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపైన నిర్లక్ష్యం. వినికొండలో పర్యటన దృష్ట్యా వైఎస్ జగన్ కి భద్రత తగ్గింపు. అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్ భద్రత తగ్గింపు. జగన్ నివాసం వద్ద భద్రతా సిబ్బంది తొలగించారు. వైఎస్ జగన్ కి పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చిన ప్రభుత్వం రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. మార్గంలో పలుమార్లు మొరాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన జగన్ మరో వాహనంలో వినికొండ వెళ్తున్న వైఎస్ జగన్
జగ్గైపేట మండలం అనుమంచిపల్లి స్టాక్ యార్డ్ నుంచి వస్తున్న ఏపీ 39 UQ 5697 అశోక్ లేలాండ్ లారీని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జగ్గైపేట మరియు వారి సిబ్బంది నిలుపుదల చేసి సమీపంలో ఉన్న వే బ్రిడ్జ్ వద్దకు తీసుకువెళ్లి కాటా వేయించి పరిశీలించగా 17.04 టన్నులు అధికంగా ఇసుకను రవాణా చేస్తున్న గుర్తించడం జరిగింది. వాస్తవానికి అనుమంచిపల్లి సాన్ స్టాక్ యార్డ్లోని ఇచ్చిన ట్రాన్సిట్ పర్మిట్ ప్రకారం లారీలో 20 టన్నులు ఇసుక ఉండవలసి ఉండగా 37.04 టన్నులు ఇసుక ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అధికంగా 17.04 టన్నులు ఇసుకను అక్రమంగా లోడు మరియు రవాణా చేస్తున్నట్లు గుర్తించి టన్నుకు 2,000 రూపాయల చొప్పున మొత్తం 17.04 టన్నుల ఇసుకకు మొత్తంగాను 34,800 రూపాయలు జరిమానాగా ఇన్స్పెక్టర్ జగ్గైపేట వారు వసూలు చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కంటే అధికంగా ఇసుకను రవాణా చేసినను మరియు ఇతర రాష్ట్రాలకు ఇసుకను రవాణా చేసినను మరియు అనధికారికంగా నిల్వ చేసినట్లయితే వారి మీద చర్యలు తప్పవని జగ్గైపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలియజేశారు. ములుగు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గాను బోగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలో వరద ప్రభావం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ ప్రజలకు భోజనాన్ని ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించి వారికి ధైర్యం చెప్పారు. చీఫ్ ఇంజనీర్ నల్గొండ ఆదేశానుసారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం నాగార్జున సాగర్ ఎర్రమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ నీటిని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్కు కేవలం త్రాగునీటి అవసరాల నిమిత్తం 1.5 TBMCల నీటిని 3 రోజుల పాటు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కుడి కాలువ ద్వారా 5,598 క్యూసెక్కుల నీటిని ఆంధ్రాకు విడుదలవుతోంది. ఎడమ కాలువ నుంచి త్రాగునీటి అవసరాల కొరకు రోజుకు 4,000 క్యూసెక్కుల చొప్పున 4 రోజుల పాటు 1.5 TMCల నీటి విడుదల చేయనున్నట్లుగా నీటిపారుదల అధికారులు వెల్లడించారు. కార్వేటి నగరం మండల కేంద్రంలోని ద్రౌపది ధర్మరాజుల తిరునాళ్ళలో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన అర్జున తపస్సు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. సంతానం లేని మహిళలు తపస్సు వద్దకు చేరి సాష్టాంగ నమస్కారాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అర్జున వేషధారుడు మెట్టుమెట్టుకు చరణాలతోని భక్తులను అలరింపచేశారు. తపస్సు మాను నుంచి చల్లిన నిమ్మకాయలు కోసం సంతానం లేని వారు మహిళలు భారీగా పోటెత్తారు. అర్జున తపస్సును వీక్షించడానికి మండల నలుమూలల నుంచి భారీగా భక్తులు విచ్చేశారు. Yeah.
తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుద్యోగులపైన రాజకీయ వేధింపులు మానుకోవాలి అంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ వేధింపులు ఉండవని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటనలు చేస్తున్నా ఆచరణలోని భిన్నమైన పరిస్థితులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉండడం ఆందోళన కలిగిస్తోంది అంటూ మురళి వ్యాఖ్యానించారు. లేదంటే తన్ని మేమే తరిమేస్తాము అన్నటువంటి ఒక ధోరణి చాలా ప్రబలంగా వచ్చింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది, ప్రజాస్వామ్య ప్రక్రియకి తీవ్రమైనటువంటి విఘాతం కలిగించేది. దీన్ని సిఐటి అంగీకరించదు. వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇట్లాంటి రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఆ పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెప్పించుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కారణం ఏమంటే, నిన్న కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ ఈశ్వర్ రెడ్డి అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, మొన్నటిదాకా వైసీపీలో ఉన్నాడు ఆయన, ఇప్పుడు తెలుగుదేశంలోకి చేరి అక్కడ ఉన్నటువంటి ఒక అంగన్వాడీ టీచర్ మీద, ఒంటరి మహిళ, ఆమె భర్త చనిపోయి 10 ఏళ్ళు అయింది. వాళ్ళ అమ్మ కూడా బాగా వృద్ధురాలు, 70 ఏళ్ల వృద్ధురాలు. ఆ ఇద్దరు ఇంట్లో ఉంటే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేసి ఆమె గట్టిగా ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులు అందరూ వచ్చి కలిసి కొట్టి వాళ్ళ అమ్మకి పళ్ళు ఊడిపోయేటట్టుగా కొట్టి ఇంత దారుణమైనటువంటి పద్ధతిలో దాడి చేశారు. అంగన్వాడీ సెంటర్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి రికార్డులు ఎత్తుకోమన్నాడు. అదే మాదిరి లబ్ధిదారులందరి దగ్గరికి వెళ్ళి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఇబ్బంది పెట్టినాడు. నువ్వు ఊర్లో ఎట తిరుగుతావో చూస్తామని చెప్పి ప్రతినిత్యం బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఘటన నేను ఉదాహరణకు చెప్తున్నది. ఏం వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరైతే బాధితురాలో ఆ బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు దౌర్జన్యం చేసిన వాడు పెట్టినటువంటి కేసు నమోదు చేసి దౌర్జన్యానికి గురైనటువంటి బాధితురాల మీద కేసు నమోదు చేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. దీన్ని ఏమాత్రం ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేను సూచిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి సొంత జిల్లా అది, చంద్రగిరిలో ఆయన పుట్టి పెరిగినాడు. ఈరోజు కుప్పం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించవచ్చు, కానీ తిరుపతి జిల్లా అనేది ఆయనకి సొంత ప్రాంతం. ఆయన పదే పదే అనేక సందర్భాల్లో చెప్తుంటాడు, నాకు కక్ష సాధింపు వ్యవహారాలు తెలుగుదేశం పార్టీకి లేవు, ఈ నూతన ప్రభుత్వానికి ప్రాధాన్యాలు అవి కాదు, వేరే అని చెప్పి పదే పదే చెప్తుంటాడు. కానీ ఆచరణలో మాత్రం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే, వెంకటగిరిలో ఇదే రకంగా ఒక మహిళని, ఆశా వర్కర్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు. కాళహస్తి మన్నవరంలో గాయత్రి అనే అంగన్వాడీ మహిళల్ని తొలగించారు. నేను ఇంత మునుపు చెప్పినట్టు కాళహస్తి ఎంపేడ్లో సౌజన్య అనే అంగన్వాడీ టీచర్ మీద దౌర్జన్యం చేసి ఆమె మీద దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఘటన మనం చూసాం. నగిరి నియోజకవర్గం పుత్తూరులో అక్కడ లీలావతి అనే అంగన్వాడీ టీచర్ మీద తెలుగుదేశం కౌన్సిలర్ రోజు నిలిచిపోవాలని చెప్పి ఒత్తిడి చేసి దౌర్జన్యం చేస్తున్నాడు. సత్యవేడు పాలమంగళంలో 2 ఫీల్డ్ అసిస్టెంట్లని ఆపేశారు. సత్యవేడు దాసుకుప్పంలో మిడ్ డే మీల్స్ వర్కర్లని ఆపేశారు. సత్యవేడు తొగరాముడి అనే గ్రామంలో ఆశా, అంగన్వాడీ, వివోఏ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. వెంకటగిరి అర్బన్ పిహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కరు సాయిలక్ష్మిని కూడా ఇదే రకంగా తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే, కాళహస్తి మండలంలో 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని అన్యాయంగా తొలగించేశారు. తొట్టంబేడు మండలం ఇంకో 11 మందిని తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. సత్యవేడులో 25 మంది ఫీల్డ్ అసిస్టెంట్లని నిలిచిపోమని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. సత్యవేడు మండలం గురుకులంలో బి లీలా, మల్లేశ్వరి అని చెప్పి 2 ఆపేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టు కనిపిస్తూ ఉంది. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరు ఊహించలా. గత వైసీపీ ప్రభుత్వం చాలా అప్రజాస్వామికమైన పద్ధతిలో ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రజలు ఒక గొప్ప తీర్పునిచ్చారు. నియంతృత్వ పద్ధతుల్లో, అప్రజాస్వామిక పద్ధతిలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాము అనే ధోరణి సహించమని చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ ఇద్దరు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి జిల్లాలో నెలకొన్నటువంటి రాజకీయ వేధింపుల్ని తక్షణం ఆపాలి. లేని పక్షంలో ఈ బాధితుల పక్షాన సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పోరాడాల్సి వస్తుంది. అది జిల్లా వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను పెద్ద ఎత్తున ఉద్యమంగా దీన్ని మార్చాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. దీన్ని ఒక పాజిటివ్ వేలో పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.